హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయ మాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి. మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతము. చూస్తారు కదా, పల్లీలు, బాదాము, కాజు, మనుక మఖానే తీసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకున్నా. ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నా చూసిండ్రు కదా. ఇప్పుడు ఒక కటోర తీసుకొని అందులో పొడి మసాలాలు అయితే తీసుకుంటాను. స్పూనున్నర కారం పొడి తీసుకున్నా, 1 స్పూను ధనియాల పొడి తీసుకున్నా, 1 స్పూను చాట్ మసాలా తీసుకున్నా, 1 స్పూను ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నా, ఇంకా అట్లనే తగినంత ఉప్పు తీసుకొని ఇంకా ఈ మసాలాను అయితే కలుపుకొని పక్కకైతే పెట్టేసుకుంటా. ముందుగానే ఇట్లా మసాలాలు కలుపుకొని పెట్టుకుంటే మనకు పని ఎంతో సులువుగా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడైతే నేను మక్క పోవా కూడా తీసుకుంటాను. మక్క పోవా ఎంత క్వాంటిటీలో తీసుకుంటానో చూస్తారు కదా. మనకు ఎంతైతే కావాలో అంత మనం తీసుకోవాలి. నేనైతే మాకు ఇంత సరిపోతుందని తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా కూడా చేసుకుంటే మొత్తం నరం పడిపోతుంది. అందుకే అంతే తీసుకున్నా నేను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ముందుగానైతే నేను రోస్ట్ అయితే మంచిగా చేసుకోవాలన్నట్టు. అవి కలర్ మారిపోవాలి, మంచి కలర్ వస్తుంది, అందులో నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు అవి తీసేసుకోవాలి. ఇంకా నలుచుకొని చూస్తే కూడా అవి క్రిస్పీగా తయారవుతాయి అన్నట్టు. ఇప్పుడు అవి అయితే తీసుకున్న తర్వాత కొంచెం అంత ఆయిల్ పోసుకొని అట్లనే కాజును బాదాము వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన మూలే ఇంకా అవి కూడా తీసి అదే గిన్నెలో వేసేసుకుంటాను. మఖానే ఏదైతే గిన్నె వేసుకున్నానో అదే గిన్నెలో వేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకుంటాను. పల్లీలు అయితే చిటపటలాడేటట్టు వేయించుకోవాలి. డీప్ ఫ్రై ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు, కానీ ఎందుకన్నట్టుగా నేను కొంచెమే ఆయిల్ వేసుకొని ఇట్లా వేయించుకుంటాను అన్నట్టు. ఇప్పుడైతే వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మక్క పోహ కూడా వేసేసుకుంటాను. ముందుగానే ఒక సారి తీసేసినట్టు మక్క పోహ ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసుకున్నా. ఇంకా ఇట్లనే మంచిగా వేయించుకున్న తర్వాత అది కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లనే మొత్తం మక్క పోహ వేయించుకునేది ఉన్నది. కాకపోతే మంట అనేది ఫ్లేమ్ ఎక్కువ పెట్టాలన్నట్టు. అది తొందరగా వేస్తేనే పొంగి వస్తుంది అన్నట్టు. అవి ఏవైతే చిప్స్ ఉంటాయో అవి డబల్ సైజ్ అయిపోతాయి ఎక్కువ మంట పెడితే. ఇప్పుడైతే ఫైనల్గా మొత్తానికైతే రెడీ అయిపోయింది మక్క పోహ. అయిన తర్వాత అందులో నేను కరివేపాకును మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులు వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు అట్లనే ఎల్లిపాయలు ఉంటాయి కదా, పొట్టు తీయకుండానే వేయించుకున్నా. ఇంకా అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసి అయితే పక్కకైతే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఫైనల్గా మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అట్లనే ఎల్లిపాయలు వేసుకొని ఇంకా ఇంతకుముందు నేను కరివేపాకు వేయించుకున్నా కదా, పుదీనాకులను కరివేపాకు అవి కూడా మొత్తము క్రష్ చేసుకొని వేసేసుకుంటాను పొడి. ఇంకా ఇట్లనే మనుకలు ఉన్నాయి కదా, అవి నేను నూనెలో వేయించలేదు, అట్టిగానే వేసుకుంటాను. ముందుగానైతే మనము పొడి మసాలా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా అందులో వేసేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. మొత్తము మసాలా అన్నిటికి కూడా అంటేటట్టు స్మూత్గా కలుపుకోవాలన్నట్టు, లేకపోతే అవి అంతా ఇరిగిపోతాయి. ఇప్పుడైతే ఇట్లా కలుపుకున్న తర్వాత ఇట్లా వచ్చేసింది. ఈ చూడ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడల్లా మనము ఇవి ఇచ్చేయచ్చు. అందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అది హెల్త్కి కూడా బాగా మంచిది. మక్క పోహ కాబట్టి అది కూడా మంచిది. ఇప్పుడైతే ఇది మొత్తానికైతే రెడీ అయిపోయింది. నేను డబ్బాలు వేసుకొని పెట్టేసుకుంటాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.